జగిత్యాల పట్టణంలోని 7, 8, 9 వార్డులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ సరళిని అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ సమిళ్ల వాణి శ్రీనివాస్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి ఓటు ఉండేలా శ్రద్ధ వహించాలని, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు వార్డులో ఎస్ఐఆర్ కార్యక్రమంపై అవగాహన చేపట్టాలని అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబ సర్వేలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని, లోకల్, నాన్ లోకల్ ఓటర్లను త్వరగా గుర్తించాలని అన్నారు. నిర్దేశిత గడువు ముందే పూర్తి చేయడానికి BLA, BLOలు కార్యాచరణ చేపట్టాలని అన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ లో BLOలు SIR ప్రక్రియ పూర్తి చేసే విధంగా కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో DCC అధ్యక్షులు గజంగి నందయ్య, కమిషనర్ సత్య ప్రణవ్, MRO రామ్మోహన్, కోఆప్షన్ సభ్యులు గట్టు సతీష్, TPCC సెక్రటరీ బండ శంకర్, మైనారిటీ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఆర్పీలు మరియు వార్డ్ ఆఫీసర్లు BLO ఈ వార్డులో ప్రాబ్లం ఏముందమ్మా? ఎన్నికైనా చెప్పండి. దాదాపు మనం జగిత్యాల టౌన్ లో 60% దాకా మనం నమోదు చేసుకోవడం జరిగింది. ఈ ఒక 6 వార్డులే మనకు ప్రాబ్లం ఉంది కాబట్టి బిలో 60% వచ్చింది కాబట్టి ప్రతి వారంకి ఒకసారి CEO నుంచి మనకు ఎలక్షన్ కమిషన్ నుంచి మనకు మ్యాపింగ్ చేయాలనే ఉద్దేశంతో 2002 ఓటర్ లిస్ట్ ఉండాలని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కౌన్సిలర్ తోటి కానీ కొందరు పబ్లిక్ మాట్లాడితే 2002 ఎక్కడో తెలియదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కాబట్టి మనకు ఓటర్ లిస్ట్ లో పోవద్దు అంటే 2002 ఉన్నా లేకున్నా పర్లేదు, కానీ మనకి కింది దాంట్లో రాస్తే మనకు వాళ్ళకి నోటీసులు ఇస్తాం. నోటీసులు ఇచ్చిన తర్వాత 13 డాక్యుమెంట్స్ ఉంటాయి. ఏది పెట్టినా కూడా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. చేసేది రిటర్నింగ్ ఆఫీసర్ మన ERO, RDO గారు ఉన్నారు కాబట్టి మనం కరెక్ట్ ఇంజనీరింగ్ ఉంటే మాత్రం ఎవరిది ఓటు హక్కు పోకుండా కూడా మేము కాపాడదామని చెప్పేసి అందరికి చెప్తున్నాం. కాబట్టి 2002 ఓటర్ లిస్ట్ అనుకుంటా టైం లేదు కాబట్టి మనకి ఈ నెల 25 వరకు 26 వరకే కంప్లీట్ ఇస్తే మిగతా డాటా అంతా మేము ఎంట్రీ చేయవలసి వస్తుంది. కాబట్టి దయచేసి కౌన్సిలర్ కానీ, వార్డ్ ఆఫీసర్లు కానీ, నాయకులు కానీ కోరేది ఏంటంటే ఇక్కడ చాలా పూర్ ఉంది కాబట్టి ఒక 3 వార్డులలో 9 పోలింగ్ స్టేషన్లలో మాకు ఒక 90% అన్న తీసుకొస్తే మన మండలి ప్రోగ్రెస్ బాగుంటది. మనకి ఎవరి ఓటు హక్కు పోదని చెప్పేసి మీ సభాముఖంగా కోరుతున్నాను. కొంతమంది అంటే బయట ఎక్కువ ఈ వార్డుకి వెళ్ళి హైదరాబాద్ కానీ వేరే మరి నగరాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళతో కొంచెం ఇబ్బంది ఉంది. వాళ్ళకు కూడా మేము మరి ఫోన్ చేసి పిలిపిస్తూ సర్ఫామ్ పిలిపించి ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 174 బూత్లో 50 ప్లస్ అయిపోయింది. అదేవిధంగా 175లో మాత్రం 45 to 50 లోపు. సో ఈ 3-4 డేస్లో మరి దీన్ని ఇంకా వేగవంతం దానికి సంబంధించిన రిజల్ట్ చెప్తామని తెలియజేస్తున్నాను. మీరు ఇక్కడికి రావడం ఈరోజు చాలా సంతోషం. మీరు వచ్చి మరి వార్డు పబ్లిక్ సంబంధించింది అవగాహన మీ ఇంకా బాగుంటుంది. సో అదేవిధంగా ఏమనుకోదు, ఇది అవకాశం అని చెప్పాలని సమస్యలు బాగున్నాయి సార్ కొంచెం. ఎందుకంటే మేము ఇప్పటికీ మీ దగ్గరికి సమస్యలు కొంచెం ఇప్పుడు రాలేదు. ఇప్పుడు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కొంతమంది చిన్న సమస్యల్ని కొంచెం పరిష్కరించారు. అవగాహన కార్యక్రమంలో భాగంగా మీరందరూ ఇంకా టైం ఉందని చూడకుండా అందరూ తొందరగా ఈ ప్రక్రియని పూర్తి చేసుకొని మన ఓటు హక్కును కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటూ, వేరే ఊర్లో ఉన్న మీరు అక్కడైనా తొందరగా నమోదు చేసుకుంటే, ఈ ప్రక్రియ పూర్తి చేసుకుంటే భద్రత ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఎక్కడైనా ఇక్కడున్నా సరే అక్కడున్నా సరే ఎక్కడైనా ఒక దగ్గర నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇంకా మీకు తెలిసిన పక్క వాళ్ళు ఎవరైనా ఈ ఫామ్స్ నింపడంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇక్కడ మన కౌన్సిలర్ కానివ్వండి, స్థానికంగా ఎవరన్నా మీకు హెల్ప్ చేస్తారు. మీ పక్క వాళ్ళకు కూడా చెప్పి తొందరగా ఈ ప్రక్రియను పూర్తి చేసే విధంగా సహకరించాలని మీ అందరినీ కోరుకుంటూ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకు మన రాష్ట్రంలో చేపడుతున్న ప్రక్రియ. ఈ అందరూ భావించినట్టు ఓటర్లని తీసేయడం కాకుండా రేషనలైజ్ చేయడానికి, అంటే ఒకటే పోలింగ్ స్టేషన్లో ఒకటే నియోజకవర్గంలో మీకు ఓటు ఉండాలి అనే ఒక ప్రక్రియలో భాగంగా చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ PS నెంబర్ 174లో ఇప్పటి వరకు 54.8% అనేది డిజిటైజ్ అవ్వడం జరిగింది. ఇంకా మరిన్ని కొన్ని ఫామ్స్ ఇంకా ASD అంటే యాబ్సెంటీ షిఫ్ట్ ఆర్ డెత్ లిస్ట్లో కూడా ఉన్నారు. సో
మనకి ఇక్కడ స్థానికంగా లీస్ట్ 5లో ఉన్న ఒక పోలింగ్ స్టేషన్ ఇది కూడా ఒకటి ఉందని, అందుకని స్పెషల్ ఫోకస్గా పెట్టి ఈరోజు ఇక్కడ నుంచి ఇక్కడ అవేర్నెస్ చేయడం కూడా జరుగుతుంది. మీ వార్డు ప్రజలందరూ కూడా ఇక్కడ మా బియ్యంలో ఉన్నారు, మా ఆర్పీ, మా వార్డ్ ఆఫీసర్ అందరూ కూడా మీ ఇంటి వరకు కూడా వచ్చి ఆ ఫామ్స్ కలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ 2002లో మీ యొక్క పేరు లేకపోయినా నాన్ లింకేజెస్ కైనా ఇప్పుడు ప్రస్తుతానికి కింద కాలంలో అయినా మీ పేరు డీటెయిల్స్ అనేది పెడితే దాని తర్వాత 13 డాక్యుమెంట్స్ ఇవ్వడానికి మనకు ఒక స్టిపులేటెడ్ టైం అనేది ఇస్తారు. సో ఇప్పుడు మన ఫామ్ అనేది సబ్మిట్ చేయకపోతే మనం తర్వాత ఓట్ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఓటరు నమోదు ప్రక్రియ అనేది ఇప్పుడు మనకు ఇంటింటికి వచ్చి ఆర్పీలు కానీ వార్డ్ ఆఫీసర్లు కానీ స్థానిక కౌన్సిలర్లు కానీ చేపిస్తుంది. మనం ఏమాత్రం అశ్రద్ధ చేసినట్టయితే ఓటర్ కొరకు మనం తిరగాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎవరికైనా కానీ గతంలో ఓటు ఉంటే అదే ఓటు పనికి వస్తుంది. ఇటువంటి ఎన్నో చూసినాం అనేది మనకు నిర్లక్ష్యత భావం బాగుంది మన దగ్గర. ఆ భావన పోవాలంటే మనం ఓటును నమోదు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఏదైనా 2002లో ఓటు వేయకపోతే మ్యాపింగ్ చేయడానికి వాళ్ళకు 3వ కాలం లోపల ఏది ఎన్రోల్మెంట్ ఫామ్ దాని లోపల 3వ కాలం ఉంటుంది. 3వ కాలం లోపల మీ పేరు, ఆధార్ కార్డు, డోర్ నెంబర్ రాసినట్టయితే వాళ్ళే ఆటోమేటిక్గా ఆన్లైన్ చేస్తారు. ఎట్టి బస్సులో కూడా దీని మీద మనందరం కూడా ఓటు నమోదు చేసుకోవాల్సిన అవసరము చాలా ఉంటుంది. ఈ సబ్జెక్టును యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీ ఓటు అయిందా లేదా మీరే చూసుకోవచ్చు. ఈ అవకాశం నాకు కల్పించి నియోజకవర్గ పరిధిలో ఓటర్ నమోదు కార్యక్రమం జరుగుతున్న తీరును దాదాపు పోయిన నెల 25వ తారీఖు నుండి కూడా నిరంతరం పరిశీలించడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా ఈరోజు జగిత్యాల పట్టణంలో తక్కువ ఉన్న వార్డులు ఏవి అని చూసి దాంట్లో భాగంగా గోత్రాల కాలనీ కావచ్చు, గుడిగజంగాల కాలనీ, మధ్యలో గణేష్ నగర్, ఈ ప్రాంతం కూడా తక్కువ ఉంది. అదేవిధంగా సాయిబాబా గుడి ఏరియాలో కూడా కొంత తక్కువ ఉన్నది. మంచినీళ్ళ బావి దగ్గర కూడా తక్కువ ఉన్నది. మరి వీటిలో కూడా వీలైనంత ఎక్కువగా ఓటరు నమోదు చేసే విధంగా రాజకీయాలకు అతీతంగా, అది ఏ పార్టీ వాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఓటు అనేది మన ప్రజాస్వామ్యంలో ప్రతి భారతీయునికి ఉండాల్సిన హక్కు. ఒక్కరు కూడా తెలుసో తెలియకనో, తెలిసి కూడా పొడగొట్టుకుంటారు అశ్రద్ధతో. జరగకూడదని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దాంట్లో భాగంగా ప్రజాప్రతినిధులం, మాజీ ప్రజాప్రతినిధులు, ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఇక్కడ మా కౌన్సిలర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన హరీష్ గారు ఉన్నా కానీ, మా జిల్లా అధ్యక్షుడు నందయ్య గారు, అందరం కూడా మా చైర్మన్ గారు, అధికారులు, కమిషనర్ గారు, తహసీల్దార్ గారు, బిఎల్ఓస్, ఆర్పీలు, అదేవిధంగా ఇప్పుడే ఇక్కడ అంగన్వాడీ టీచర్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేడంకు బిఎల్ఓ ఇవ్వకున్నా కానీ నేను గౌరవ తహసీల్దార్ గారిని సూచన చేస్తా ఉన్నా, తప్పకుండా వాళ్ళ సేవలు వినియోగించుకోవాలి. ఎందుకంటే 50% అయింది, కొన్ని వార్డులలో 83% అయింది. 37వ వార్డు మన పోచమ్మ వాడ చాలా బ్రహ్మాండంగా జరిగింది. అట్లా కొన్ని వార్డు జరిగింది. గ్రామాలలో 99% అయిపోయిన గ్రామాలు కూడా ఉన్నాయి. అల్లెనాయక్ తండా అట్లాంటివి 513 ఓట్లు ఉంటే 513కి 513 అయిపోయినాయి. ఏదో చనిపోయినాయి, కొన్ని ఏదో తీసినట్టున్నారు. మిగతా మొత్తం బతికిన వాళ్ళు మొత్తం అయిపోయినాయి. మరి పట్టణంలో, మన జగిత్యాల పట్టణంలో ఉన్న ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా పూర్తి స్థాయిలో జరగాలని చెప్పి రాజకీయాలకు అతీతంగా పనిచేస్తూ ఉన్నాం. దీనికని ఆ ప్రాంతంలో కూడా చాలా మంచిగా నమోదైంది. కానీ ఈ ప్రాంతాలు కొన్ని తక్కువైనాయి. 50% కంటే ఎక్కువ లేవు, కానీ 50 నుంచి 88% వరకు కూడా అయినాయి. చాలా సంతోషం. కొన్ని 88% అయినాయి, కొన్ని 83 అయినాయి. కానీ 50 నుంచి 70 మధ్యలోనే చాలా ఎక్కువ ఉన్నాయి. 52, 51 కూడా ఉన్నాయి. ఇప్పుడు 144 బూత్ కూడా 51.34% ఉంది. 145 అలానే ఉంది. ఇప్పుడు ఇక్కడ మనది ఎంత బూత్? 175, 76, 77, 78, 79, 175, 76, 177, 178, 179,
ఇవన్నీ కూడా 60% లోపలే ఉన్నాయి. ఇంత తక్కువ ఓటు నమోదు కావడానికి కారణం చాలామంది ఇక్కడ సెటిలర్స్ ఉన్నారు, వేరే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు. దాంతో ఏంటంటే 2002లో ఉన్న ఓటర్ లిస్టు దీనికి చూస్తారు. అక్కడ ఉన్న ఓటర్ లిస్ట్ తీసుకొని అక్కడ బూత్ నెంబర్ తీసుకొని వేస్తే వెంటనే మ్యాపింగ్ అయిపోతుంది. అప్పటికి ఓటు లేకపోతే అప్పుడు ఓటు లేదని రాసినా కానీ అయిపోతుంది. ఏది లేకపోతే ఫామ్లో ఆధార్ నంబర్ వేసైనా కానీ 3వ కాలంలో ఫిలప్ చేయాలి. అట్లా ఫిలప్ చేసి ఉంది, ఆధార్ నంబర్ వేసి ఫిలప్ చేయాలి. సో మొత్తానికి మనది ఆన్లైన్లో ఉండిపోతుంది, అది వెంటనే చేయాలి. ఎవరు కూడా దీని తర్వాత మళ్ళీ ఫామ్ 6 ఇస్తారు, 7 ఇస్తారు, ఇక రకరకాల ముచ్చట్లు చెప్తారు. ఇంతకుముందు చెప్పినట్టు ఆర్డీఓ గారు ఈఆర్ కదా, మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్ పోవచ్చు అంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చేసుకోక మీరు ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ ఏడం తిరుగుతాను చెప్పుని ఆలోచన చేయండి. ఒకసారి ఆడికి పోతే ఏ సార్ ఉంటాడో తెలియదు. మన పని అంతా ఖరాబ్ అవుతుంది, ఉన్నోళ్ళు కానీ లేనోళ్ళు కానీ. మన ఇంటికి మన వాడకట్టుకు మన అధికారులు వచ్చినప్పుడు చేసుకోవాలి. అయితే దీంట్లో కూడా మళ్ళీ కొందరు అనుకుంటారు ఇంకా 12 రోజులు ఉందట కదా, 13 రోజులు అని చెప్తారు. మరి 13 రోజులు ఉంటే దరువు రోజులు 83% అయిపోయింది, 100కి 83 అయిపోయింది. 15 మందే మిగిలిరు 100కి. వాళ్ళు ఎందుకు చేసుకున్నట్టు ఆలోచన చేయండి, చేసుకోవాలి. టైం మీద అయితే కంప్యూటర్ పనిచేయదు, లేకపోతే ఇంకేదో ప్రాబ్లం అవుతుంది, పేరెక్కది, మీరు బాధపడతారు. మేము పేదవాళ్ళం కాబట్టి తీసేసిందా అంటారు. ఇలా పేద ధనిక లేదు, ధనికులు కూడా కొందరు వస్తలేరు, చదువు వచ్చిన వాళ్ళు వస్తలేరు. నా కొడుకు అమెరికాలో ఉండని వాటికనే కూర్చుంటారు. అమెరికాలో ఉన్నా కానీ సౌదీలో ఉన్నా కానీ లేబర్ పనికి సౌదీ పోయినా, దుబాయ్ పోయినా, బొంబాయి పోయినా, బొంబాయిలో ఉన్నట్టు వాళ్ళ రిలేషన్స్ అంటే బంధువులు వాళ్ళు రాయించాలి. రాయించినప్పుడు ఆ పేర్లు ఎక్కుతాయి. మేము చాలాసార్లు కూడా గ్రామాలన్నీ కూడా తిరిగినాం. పట్టణంలో ఈరోజు నందయ్య గారు, చైర్మన్ గారు, కౌన్సిలర్సు, తహసీల్దార్ గారు అందరం కూడా గోత్రాల కాలనీ వచ్చినాం. ఇక్కడ నుంచి వికేబీ ఫంక్షన్ హాల్లో అక్కడ చూసుకొని మళ్ళీ 9వ వార్డు కూడా వెళ్తాం. మేము వచ్చినా రాకున్నా ఒక గుర్తు చేయడానికే మేము వస్తున్నాం. ఎవరికి వాళ్ళే ఒక ప్రతి పౌరుడు తమ వంతు బాధ్యతగా నిర్వర్తించుకోవాలి. ప్రతి దినం కూడా మీడియా ద్వారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి, అధికారులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. మా పాత్రికేయ మిత్రులు కూడా మేము ఇలాంటి ప్రోగ్రాం చేసి చెప్పినప్పుడు ప్రసారం కూడా చేస్తున్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.